ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారు జీవిత భాగస్వామి వలన 4 శుభవార్తలు వినబోతున్నారు. అవి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమః శివాయ అనే కామెంటు చేయండి. ఈరోజు మనం ఒక చాలా అందమైన, చాలా జీవవంతమైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. అది ఎవరి గురించి అనుకుంటున్నారా? మన కుంభరాశి వారి గురించి. ప్రతి మనిషి జీవితంలో ఒక విషయం చాలా ముఖ్యమైనది. అది సహచరి, జీవిత భాగస్వామి, మనతో నడిచే మనిషి, మన చెయ్యిని పట్టుకొని నిలబెట్టే మనిషి, మనం పడిపోతే లేపే మనిషి, మాటలతో కాదు హృదయంతో మనల్ని అర్థం చేసుకునే మనిషి. మనసులో చాలానే పోరాడారు, బయటకు నవ్వారు, కానీ మనసులో నిండా బాధలు పెట్టుకున్నారు. ఎవరితోనూ పంచుకోలేని నిశ్శబ్దం, ఎవరు అర్థము చేసుకోలేని ఆలోచనలు, ఎవరూ చూడలేని కష్టాలు, ఇవి అన్నీ మీ హృదయంలో ఉన్నాయి. కానీ అదే జీవితంలో ఒక మలుపు వస్తుంది. ఒక వ్యక్తి వస్తారు. ఆ వ్యక్తి వల్లే 4 శుభవార్తలు మీ చేతుల్లో పడబోతున్నాయి. అవి ప్రేమ గురించో, అవి విజయం గురించో, అవి కుటుంబం గురించో, మరి జీవితంలోని ఖాళీ ప్రదేశాలను నింపే వెలుగు గురించో. ఈరోజు ఈ వీడియోలో ఈ 4 శుభవార్తలు ఏమిటి, అవి ఎలా మీ జీవితంలో ప్రవేశిస్తాయి, అవి మీ విధిలో ఎప్పుడు కలుస్తాయి, అవి కలిగించే మార్పులు ఎలా ఉంటాయి, మీరు ఎందుకు ఆలస్యంగా ప్రేమను పొందారు, ఇన్ని విషయాలను చిన్నగా కాదు, మనసుకు తాకేలా, జీవితాన్ని అర్థము చేసుకునేలా నిజమైన మాటలతో మాట్లాడుకుందాం. కుంభరాశివారు ప్రేమిస్తే అది సాధారణమైన ప్రేమ కాదు. అది పూర్తిగా మనసుతో చేసే ప్రేమ. ఇతరులు అర్థము చేసుకోలేరు. ఎందుకంటే మీరు ప్రేమను మాటలతో కాదు, మనసుతో వ్యక్తపరుస్తారు. మీరు ప్రేమను ఇవ్వడానికి ముందు మీరు ఆ మనిషిని అర్థం చేసుకుంటారు. తాను ఎలాంటి వ్యక్తి, అతని లోపాలు ఏమిటి, అతని అంతరంగంలో ఏమి దాచుకున్నాడు అన్నీ గమనిస్తారు. కానీ ఇదే అర్థం చేసుకునే హృదయం చాలాసార్లు ఎన్నో గాయాలను కూడా మిగిల్చింది. ప్రపంచమంతా మంచిది కాదు, మనసు నిజమైనదైనా ఎదురుగా ఉన్న వ్యక్తి నిజమైనవాడు కాదు అని మనసుకి గాయాన్ని మిగిల్చింది. కాబట్టి దేవుడు మీ ప్రేమను ఆలస్యంగా ఇచ్చాడు. అవును, చాలా ఆలస్యం. అప్పుడప్పుడు మీరు కూడా అనుకుంటారు, నాకు నిజమైన మనిషి ఎప్పుడు దొరుకుతాడు, నన్ను అర్థం చేసుకునే హృదయం ఎక్కడ ఉంది అని. అదిగో సమయం దగ్గర పడింది. మీ జీవిత భాగస్వామి వలన మీ జీవితంలో 4 శుభవార్తలు వినబోతున్నారు. అవి ఒక్కొక్కటి మీ హృదయాన్ని మార్చేస్తాయి, మీ జీవితాన్ని వెలుగులతో నింపేస్తాయి. ముందుగా ఒక విషయం చెప్పాలి. ప్రతి మనిషి జీవితంలో ఒక దశ ఉంటుంది. అక్కడ మనం చాలా చేశాము, కానీ మన విలువని ఎవరూ గుర్తించలేదని చాలాసార్లు బాధపడుతుంటారు. కుంభరాశి వారు ఇదే సమస్య ఎక్కువగా అనుభవించారు. మీరు సహాయము చేశారు, మద్దతు ఇచ్చారు, మనసును పెట్టి ప్రేమించారు, అందరినీ అర్థం చేసుకుని తీర్చిదిద్దారు. కానీ మీ విలువను మీరు తెలుసుకున్నంతగా ఎవరూ గుర్తించలేదు. కానీ ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశించే జీవిత భాగస్వామి మీ విలువను గుర్తించే వ్యక్తి అవుతుంది. మీ జీవిత భాగస్వామి వలన మీ పేరు, మీ ప్రతిష్ట, మీ విలువ, మీ హోదా ఇవి బయట ప్రపంచంలో పెరుగుతాయి. ఇది మీ జీవిత భాగస్వామి వలన అని తెలుసుకోండి. కుటుంబంలో మీ మాటకు ప్రాముఖ్యత పెరుగుతుంది. పని ప్రదేశంలో మీ నిర్ణయాలకు మూల్యం పెరుగుతుంది. ఇతరులు మీ మౌనాన్ని కూడా రీజన్గా చూస్తారు. ఇది చిన్న విషయమేమీ కాదు, ఇది ఒక పెద్ద జీవన మార్పు అని తెలుసుకోండి. ఎందుకంటే చాలా కుంభరాశి వారి హృదయంలో ఒక గాయం ఉంటుంది. నేను ఎంత చేసినా నన్ను ఎవరూ గుర్తించలేదు అని. ఇప్పుడు అదే హృదయానికి గౌరవం, ప్రేమ, విలువ రెండింటినీ ఒకేసారి ఇచ్చే వ్యక్తి వస్తున్నారు. కుంభరాశి వారు ప్రేమ విషయంలో బయటికి కాస్త స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ ఆ అంతరంగంలో మాత్రం ఒక చిన్న పిల్లవలే సున్నితమైన హృదయం ఉంటుంది. మీరు ప్రేమను అడగరు, ప్రేమను కోరుకోరు, ప్రేమను ఇవ్వడం మాత్రమే మీకు తెలుసు. అయితే మీరు ఇచ్చిన ప్రేమకి ఎప్పుడూ తిరిగి మీకు తగిన ప్రేమ రావడం లేదు. అందుకే మీ హృదయం అలసిపోయింది, అలుపు వచ్చింది. కొన్నిసార్లు నేను ప్రేమించకపోతే బాగుండు అని కూడా అనిపించింది కదా. కానీ ఇప్పుడు దేవుడు మీ జీవితంలోకి పంపే వ్యక్తి మీ జీవిత భాగస్వామి. మీరు మాటల్లో చెప్పకపోయినా
మీ హృదయాన్ని అర్థం చేసుకుంటారు. మీరు బలంగా నటించిన లోపల నుంచి మీరు కోల్పోతున్న శక్తిని గమనిస్తాడు. మీకు ఏడుపు వస్తే వారు ఓదార్పు అవుతారు. ఇది ప్రేమ కాదు, ఇది భరోసా. మీ జీవిత భాగస్వామి వలన ఒంటరితనం కనుమరుగవుతుంది. భయం కరుగుతుంది. నిశ్శబ్దం అర్థం చేసుకోబడుతుంది. ప్రేమ స్వచ్ఛమైనది అవుతుంది. ఈ ప్రేమలో పట్టింపు ఉంది, భద్రత ఉంది, అర్థం చేసుకోవడం ఉంది, శాంతి ఉంది. ఇది ప్రేమ కాదు, ఇది ఇల్లు. మీరు ఎంతో కాలం వెతికిన మనసుకు ఇల్లు. ప్రేమ ఒక్కటే జీవితాన్ని నింపదు, అది నిజం. మనసు పక్కన ఉంటే బాగానే ఉంటుంది, కానీ జీవితం నడపాలంటే స్థిరత్వం కావాలి. కుంభరాశివారు గత 2 నుంచి 3 సంవత్సరాలుగా ఒక్క విషయంతోనే ఎక్కువగా పోరాడారు. జీవితంలో స్టెబిలిటీ లేకపోవడం. కొన్నిసార్లు డబ్బు ఉంది, మనశ్శాంతి లేదు. కొన్నిసార్లు మనశ్శాంతి ఉంది, కానీ చేయవలసిన పనులు పూర్తి కావు. కొన్నిసార్లు అన్నీ ఉన్నాయి, కానీ మనసులో నమ్మకం లేదు. ఇదిగో ఇక్కడే 3వ శుభవార్త ప్రారంభమవుతుంది. మీ జీవిత భాగస్వామి వలన స్థిరత్వం ఉంటుంది. అవును, అదే మాటలో మొత్తం జీవితం ఉంటుంది. మీరు ఏ పని చేయాలన్నా మీకు మద్దతుగా నిలుస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలకి సపోర్టుని ఇస్తారు. మీ జీవిత భాగస్వామి వలన డబ్బు ప్రవాహం ఇంతకు ముందు పరిస్థితి వస్తుంది పోతుంది, కానీ ఇప్పుడు వస్తూ స్థిరపడుతుంది. ఖర్చులు అనియంత్రంగా ఉండేవి, కానీ క్రమబద్ధం కాబోతున్నాయి. మీ జీవిత భాగస్వామికి భవిష్యత్తుపై భయం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎందుకంటే మీ జీవిత భాగస్వామి బలమైన వ్యక్తిత్వం, బాధ్యత కలిగిన వారై ఉంటారు. వారు డబ్బును జాగ్రత్తగా వాడుతారు. వారు లక్ష్యాలను కలిగి ఉంటారు. వారు ప్లాన్ చేసుకుంటారు. మీరు హృదయం అయితే వారు దానికి పునాది అవుతారు. ఇక్కడే కుంభరాశి వారికి అతిపెద్ద మార్పు రాబోతుంది. ఇంతవరకు కుటుంబంలో మీ మాట కూడా వినపడలేదు, కానీ ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మీ మాటకు విలువ వస్తుంది. మీ నిర్ణయాన్ని వారు సపోర్ట్ చేస్తారు. మీ పక్కన నిలబడతారు. మీకోసం మాట్లాడుతారు. దాంతో కుటుంబం మిమ్మల్ని సీరియస్గా చూస్తుంది. మనం ప్రేమ గురించి చాలానే మాట్లాడతాం, కుటుంబం స్థిరత్వం గురించి కూడా మాట్లాడతాం. కానీ జీవితంలో ఒక అత్యంత లోతైన స్థానం ఉంది. దానిని చాలామంది గుర్తించరు, అర్థం చేసుకోరు. అది ఏమిటంటే మన జీవితానికి ఒక కారణం, మన ప్రయాణానికి ఒక దిక్చూచి. కుంభరాశి వారి హృదయంలో ఎప్పటి నుంచో ఒక ప్రశ్న ఉంది. నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? నా జీవితం అసలు ఏ దిశలో పోవాలి? నా ప్రయాణం నాకు కూడా ఇంకా పూర్తిగా అర్థం కాలేదు అని. ఇప్పటి వరకు మీ హృదయం సమాధానాలు వెతికింది, కానీ జీవితం నిశ్శబ్దాన్ని ఇచ్చింది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది సమయం కాదు కాబట్టి, సరైన వ్యక్తి రాలేదు కాబట్టి. ఇప్పుడు ఆ వ్యక్తి రానున్నారు. ఆ జీవిత భాగస్వామి మీ హృదయానికి అద్దం లాంటివారు అని గుర్తుంచుకోండి. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీ ఇద్దరికీ ఒక కామన్ గోల్ పడుతుంది. అది ఒక ఫ్యామిలీ బేస్ కావచ్చు, ఒక బిజినెస్ ప్లాన్ కావచ్చు, ఒక సేవా ధ్యేయం కావచ్చు, లేదా మీ 2 హృదయాలను కలిపే ఒక మిషన్ కావచ్చు. ఇది మీరు కూడా కలిసి చేసే పని. ఇది మీ ప్రేమ కాదు, ఇది మీ పూర్ణత. ప్రేమ అనేది ఒకరిని పట్టుకోవడం కాదు, అతనితో కలిసి మనసు నడవాలని కోరుకునే దిశ అని చెప్పాలి. జీవితం ఎప్పుడూ మనకు వెంటనే సమాధానాలను ఇవ్వదు. కొన్నిసార్లు మన హృదయంతో చేసిన ప్రయాణం మనకే అర్థం కాకపోవచ్చు. కుంభరాశి వారు చాలా నడిచారు, చాలా ఇచ్చారు, చాలా ఎదురు చూశారు. ఎదురు చూసిన ప్రేమ, సమాధానం కోసం వెతికిన ప్రశ్న, మనసులో నిలిచిపోయిన ఖాళీ, ఇవన్నీ మీ హృదయానికి బాగా తెలుసు. కానీ ఇప్పుడు జీవితం మీకు ఒంటరిగా నడిపించదు. మీరు వెతికిన ప్రేమ, మీరు హరించిన గౌరవం, మీ హృదయం కోరుకున్న నివాసం, మీ ఆత్మ పిలిచిన దారి, ఇవన్నింటికీ సమయం వచ్చింది. మీ విలువను గుర్తించే వ్యక్తి మీ మాటకు, మీ మనసుకు గౌరవాన్ని ఇస్తుంది. మనసు నిండా ప్రేమ, భరోసా ఉండటం వలన ఇక మీరు ఒంటరిగా అనిపించుకోరు. కుటుంబం, ఆర్థిక స్థిరత్వంలోనూ కూడా జీవితం క్రమంగా సాఫీగా, కట్టుదిట్టంగా మారుతుంది. జీవిత ప్రయాణంపై ఒక స్పష్టత ఉంటుంది. మీ ఇద్దరు కలిసే నడకకు ఒక అర్థం పుడుతుంది. ప్రేమ అనేది కేవలం ఎవరితో జీవితం గడపాలి అన్నది కాదు. ఎవరితో ఉన్నప్పుడు మన హృదయం ఇల్లు అనిపిస్తుంది, అదే ప్రేమ. మీ హృదయం చాలా కాలంగా ఇల్లును వెతికింది. ఇప్పుడు ఆ ఇల్లు మీ వైపు నడుస్తుంది. దూరం ఎంతైనా
సమయం ఎంతైనా మనసు తన మనసును ఖచ్చితంగా చేరుకుంటుంది. కాబట్టి నడుస్తూ ఉండండి, నమ్ముతూ ఉండండి, మీ ప్రేమ మీ వైపే వస్తుంది. ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం ద్వారా ఎంతోమంది కుంభరాశి వ్యక్తులకు రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.